వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కోసం సరికొత్త డిజిటల్ వెపన్ తయారు చేశారు. జగన్ 2.0 సూపర్ యాప్ అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి ఒక డిజిటల్ యాప్ను ఆవిష్కరించారు. ఈ యాప్ తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోస్ట్ చేసిన కంటెంట్ని అధికార పార్టీ వాళ్ళు ఆ కంటెంట్ మీద రిపోర్ట్లు కొడుతున్నారు, ఆ కంటెంట్ డిలీట్ చేయిస్తున్నారు, వాళ్ళ పోస్టులు డిలీట్ చేయిస్తున్నారు. అందుకే ఇక మీద ఎవరు అడ్డుకోలేని విధంగా మనమే ఒక యాప్ తీసుకొచ్చి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఇందులో ఈ ప్లాట్ఫామ్లో ప్రతి కార్యకర్త తన అభిప్రాయం నిర్భయంగా పంచుకోవచ్చని, నాయకులతో పార్టీతో అనుసంధానమై ఉండొచ్చని, పోలీస్ హెరాస్మెంట్ వంటి సమస్యలు ఏమైనా ఉంటే ఈ యాప్ ద్వారా పార్టీ దృష్టికి తీసుకురావచ్చు, ఈ యాప్లో పోస్టులు పెట్టొచ్చని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ యాప్తో అధికార పక్షం కుట్రలు కూడా తిప్పికొట్టొచ్చు అన్నారు. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్లు చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో ఆ కుట్రలను కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు కూడా అనుసంధానమై కూడా ఉంటాడు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు కానీ, కార్యకర్తలు పోలీసుల ద్వారా హెరాస్మెంట్ ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఇలాంటి ఏ అంశాలైనా కూడా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరం టచ్లో ఉండగలుగుతాం. జగన్ 2.0 సూపర్ యాప్ ద్వారా పార్టీ దృష్టికి సమస్యలు తీసుకురావటం, పార్టీ కార్యక్రమాలు, వివిధ అంశాల మీద పార్టీ వైఖరి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఇది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాలేదు. ఎందుకు అంటే జగనన్న యాప్ని ఆ పార్టీ కార్యకర్తలు మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటారు. పార్టీలకు సంబంధం లేని న్యూట్రల్ జనం, ప్రత్యర్థి పార్టీల సానుభూతి పరులు దాన్ని డౌన్లోడ్ చేసుకోరు ఆ యాప్ని. సో ప్రజలందరూ వాడే సోషల్ మీడియాను వదిలేసి సొంత యాప్లో పోస్టులు పెట్టుకుని ప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటే అవి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వైసీపీ సానుభూతి పరులకే పరిమితం అవుతాయి, కానీ జనానికి చేరవు. వాళ్ళ పోస్టులకు వాళ్ళే లైకులు కొట్టుకున్నట్టు అవుతుంది. ఈ యాప్లో వాళ్ళు ఏం పోస్టులు పెడతారో బయట ప్రపంచానికి తెలియదు. యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రజలకు తెలిసే అవకాశం లేదు. పోలీసులు పెట్టే కేసులు, రాజకీయ వేధింపులు కూడా అధిష్టానం దృష్టికి తీసుకురావచ్చని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు తొలగిస్తున్నారు కాబట్టి ఈ యాప్ని తీసుకొస్తున్నాం. సోషల్ మీడియాలో మన పోస్టులు తొలగించకుండా ఆయా ప్లాట్ఫామ్స్తో మాట్లాడతామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి ప్రధాన స్రవంతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని కాదని సొంత యాప్ పెట్టుకుని అందులో పోస్టులు వేసుకుంటే అవి బయట ప్రపంచానికి చేరే అవకాశం ఉండదు. Like, share and subscribe to Rajaniti channel.